ఇప్పుడంటే హైదరాబాద్కి వచ్చినాక పొద్దుగాలనే లేసుడు బువ్వ కూర వండుకునుడు ఆఫీస్ ఖర్చుడు మళ్ళా ఇంటికి పోయి బువ్వ కూర వండుకొని తినుడు ఇదే కథ అవుతున్నది కదా. అదే ఊరికి పోతే ఎవరన్నా బుడ్డ పోరగాళ్ళు కుంటుడు బిల్ల ఆడుకుంటా అంటే ఉరికిపోయి నేను కూడా ఆడతారా అని ఆడితే కొందరు నన్ను చూసేమో నవ్వుతారు. కానీ ఇంకొంతమంది అయితే అయ్యే గింత పెద్ద పెరిగినావు మళ్ళీ టీవీలో నౌకరు చేస్తున్నావు గివే మాటలే నీకు అని నన్ను తిట్టినంత పని చేస్తారు. కానీ ఎంత పెద్ద పెరిగితేంది చిన్నప్పుడు ఆటలు ఆడలేదా? అన్నీ మర్చిపోయి చిన్నప్పుడు ఆడిన ఆటలు ఆడితే మనసుకి ఎంత నిమ్మలంగా ఉంటుంది కదా. ఈ గొప్పలు ఈ చిప్పలు ఎప్పటికుంటాయా ఎత్తుకొని ఊరేగేటందుకు. ఇగో గిసారు కూడా గట్లనే అనుకున్నట్టున్నాడు. ఈ బండి మీద జోరుగా పోతున్న మనిషి ఎవరో గుర్తుపట్టినారుల్లా? అరే గదేనుల్లా తెలంగాణ కళ్ళు బీరు బరండి దుకాణాల మంత్రి పద్మారావు సారు. మంత్రుల మంత్రి మస్తు ఇంపార్టెంట్ మంత్రాయే. బుగ్గకారేది వెనకమర్ర పోలీసుల సెక్యూరిటీది అసలు బాడీ గార్డ్స్ ఏరి పర్సుపోరగాన్లోతిగా బండి మీద ఎక్కి పట్నం మొత్తం షికారు తిరుగుతున్నాడు కదా అని అనిపిస్తున్నది కదా. మరి పద్మారావు సార్ ఎప్పుడైనా గంతే మంత్రినన్న గొప్పనే చూపెట్టుకోకుండా మామూలు మనుషుల్లా కలిసి తిరిగినట్టే తిరుగుతాడు సారు. ఆగో గట్లనే సోమారన్నాడు బండి ఎక్కి మామూలు మనిషి అయిండు మంత్రి సారు. ఈ నడుమ టీఆర్ఎస్ పార్టీల సభ్యత్వాలని చేపిస్తున్నారు కదా. సారు ఇలాఖలా అడ్డగుట్ట ఓదామని బయటకెళ్ళిండు. ఇక మంత్రి కదులుతున్నాడంటే మన రిపోర్టర్లు ఊకుంటారా? కెమెరాలు మైకులు పట్టుకొని బండ్ల మీద సార్ ఎదురుగున్నారు. లెక్కకైతే పద్మారావు సార్ కార్లో పోతా అంటే వెనక మరలా రిపోర్టర్లు ఉరకాలే. కానీ ఏమనిపించిందో సార్కు ఎంబడే మన హెచ్ఎన్టీవీ రిపోర్టర్ గంగాధర్ అన్న బండి ఎక్కిండు. ఇక పోదాం పా అనే వరకు గంగాధర్ అన్న కొద్దిసేపు పరిశానే అయ్యిండట. ఏం కాదు పా అని సికింద్రాబాద్ పెద్ద బాటెంబడు అయ్యిండు. నేను హైపరో హైపరు అందులోను హ్యాపీ మ్యాటరో ఆగనంది స్పీడు మీటరో నాకు నేనే దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా మళ్ళీ 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 రాని రోజు అందుకేగా ఎంత క్రేజో యాక్సలరేటర్ ఫుల్ రైజు రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకొని ఆగో ఎంత సింపుల్ మనిషి లెక్కబోతున్నాడు కదా. ఇక సార్ను ఎప్పటికీ టీవీలో బుగ్గ కార్లల్లో చూసిన జనము గిట్లా బండి మీద చూసే వరకు మస్తు పరిశాన్ అయ్యారు. ఎంత మంచి గుణము అని మెచ్చుకున్నారు. కానీ మా రిపోర్టర్ గంగాధర్ అన్న హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదో మంత్రి సార్ ఎక్కే వరకు మర్చిపోయినట్టున్నాడు. కానీ పద్మారావు సార్ అన్న చెప్పద్దా హెల్మెట్ ఉంటే బండి తీయాలని. ఆగో వెనక మా రాజ్యటోళ్ళు కూడా తలకాయకి హెల్మెటే పెట్టుకోలే. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవాలి కదా. సరే ఇక హెల్మెట్ ముచ్చట ఏమో గాని పద్మారావు సారు ఓట్లు లేకున్నా పబ్లిక్ లకు గిట్లా అచ్చుడైతే తారీఫ్ చేయాల్సిందే కదా.